కుమార్ రత్నకుమారి. వీరు సంగడిగుంట గుంటూరు నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత 4 ఆడపిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత తను మళ్ళీ కన్సీవ్ అయింది, కానీ తనకు తెలియనప్పుడు వారు ఇలాగా గర్భఫలం గురించి ఎదురు చూస్తూ ఉండగా 4 ఆడపిల్లలు అబ్బాయి కావాలనుకున్నప్పుడు ఇక్కడికి తైలాభిషేకానికి వస్తున్న వారు ఇక్కడ జరిగిన సాక్ష్యాలన్నీ వారు చెప్పినప్పుడు వారు కూడా ప్రార్థన చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత 2 నెలలకి తను కొంచెం బలహీనంగా జ్వరం అది వచ్చింది అని హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే తను గర్భవతిగా ఉంది, 4వ నెల అని, అమ్మాయే పుడుతుంది ఈసారి కూడా అని డాక్టర్స్ అన్నప్పుడు తను అబార్షన్ చేయించేసుకుందామని అనుకుంది. అప్పటికే 4 ఆడపిల్లలు, మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని తను భయపడి అబార్షన్ చేయించుకోవాలంటే డాక్టర్ కూడా నీకు ఇప్పుడున్న హెల్త్ కండిషన్ బట్టి అబార్షన్ చేయడం కుదరదు అని అన్నప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. దైవజనులకి తన పరిస్థితి చెప్పినప్పుడు దైవజనులు చెప్పారు, నీకు ఈసారి ఖచ్చితంగా అబ్బాయి పుడతాడు, నువ్వు ఏం చేయించుకోవద్దు, గర్భం ఉంచుకోమని దైవజనులు చెప్పి ప్రార్థన చేసి తనకి పంపించారు, వాగ్దానం ఇచ్చి పంపించారు. అలానే తను ఆ మాట మీద విశ్వాసం ఉంచి గర్భం ఉంచుకుంది. అలా నెలలు నిండిన తర్వాత కూడా డెలివరీ డేట్ దగ్గరకు వస్తున్నా కూడా తనకి నొప్పులు అవి రావకపోవడం, డెలివరీ అవ్వకపోవడంతో తను భయపడి ఒకరోజు ప్రార్థన చేసుకుని తీసుకెళ్ళిన తైలాభిషేకం నూనె తన నోట్లో వేసుకుని ప్రార్థన చేసుకోగానే తనకు నొప్పులు అనేవి రావడం మొదలైందని చెప్తుంది. అలానే డెలివరీ అయిన తర్వాత దేవుడు వారికి చక్కటి ఆరోగ్యమైన కుమారుడు, దైవజనులు ప్రార్థన చేసి తనకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం దేవుడు తనకి బాబునిచ్చారు. 4 ఆడపిల్లల తర్వాత తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు వారికి కుమారుని అనుగ్రహించారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.